కూడి వచ్చిన మీ అందరికీ మరి యొక్క మారు వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రతి వారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలామంది రాలేకపోయారు, ఎందుకంటే గడిచిన వారంలోనే చెప్పి ఉంటే ఒకవేళ వచ్చి ఉండేవారేమో. ఉదయకాల సమయంలో సడన్గా మేము అనుకోవడం జరిగింది. అయినా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని చిత్తంలో ఉన్నవారు ఈరోజు దేవుని సన్నిధానానికి నడిపించబడ్డారు. మంచిది, చాలా సంతోషం. ఇది ఏమైనా ఈరోజు దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో గడపడం గొప్ప భాగ్యం. ఎంతమంది నమ్ముతున్నారండి? ఏమండి, లోకంలో ఈరోజు ఏదో రాత్రి అని చాలామంది ఎక్కడెక్కడికో పరుగులిడి వెళ్తూ ఉంటారు. ఉదయకాల సమయంలో ఆరాధనకి ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఏమండి ట్రాఫిక్ ఏం లేదు, జనాలంతా చాలా తక్కువగా ఉన్నారు. నేను నిసిగాడితో చెప్తూ ఉన్నాను, ఏంట్రా జనాలంతా చాలా తక్కువగా ఉన్నారంటే, ఈరోజు ఆ రాత్రి కదా పాస్టమ్మ, ఇప్పుడు తిరగరు, రాత్రికి దిగుతారు అన్నాడు. ఓకే ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా, మన పోట్లగుత్తి దగ్గర చాలామంది జనాలు కనిపించారు. పోట్లగుత్తి దగ్గర అదేదో టెంపుల్ ఉంది కదండి, ఆ టెంపుల్ దగ్గర చాలామంది జనాలు ఉన్నారు. ఇక ఆ పోట్లగుత్తి దగ్గర నడుచుకుంటా చాలామంది మంచిగా టాప్గా రెడీ అయిపోయి, ఏమండి లిప్టిక్లు, రంగురంగుల బట్టలు, మంచిగా పువ్వులు, అందంగా తయారైపోయి ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? టెంపుల్స్కి వెళ్తూ ఉన్నారు. వాళ్ళని చూడంగానే నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, సరే వెళ్తారు, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే కార్యక్రమాలు ఏముంటాయి? అక్కడ జరిగే కార్యక్రమాలు పూజారి గారు ఏయో మంత్రాలు చదువుతూ ఉంటాడు, ఆయన ఏదో క్రియ జరుగుతూ ఉంటే చుట్టూ కూర్చున్నలాగా వింటారు. కానీ ఆ చెప్పే ఆ బోధలో, అమ్మ నీ బుద్ధి మార్చుకోమ్మా, అయ్యా నీ బ్రతుకు మార్చుకోయ్యా, నీ పాపం విడిచిపెట్టు, నీకున్న తప్పుడు కార్యాలన్నీ విడిచిపెట్టు అని ఎవరికైనా ఎప్పుడైనా చెప్పంగా విన్నారా? ఇక్కడ చాలామంది ఒకప్పుడు పూజలు చేసినటువంటి వ్యక్తులే, ఏమండి పూజలకు వెళ్ళినటువంటి వారే, పూజలు చేసినటువంటి వ్యక్తులే. కానీ అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు బ్రతుకులు మార్చుకోమన్నటువంటి చెప్పినటువంటి సంఘటనలు లేవు. కానీ జనాలు ఎలాగెళ్తూ ఉన్నారు? తండోపతండాలుగా పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నారు. అలా చూడంగానే నేను నిసిగాడుతూ అంటూ ఉన్నాను, రే బుద్ధి మార్చుకోమని చెప్పే చోటుకి జనాలు తక్కువ వస్తారు. ఏమండి బ్రతుకులు మార్చుకోమని చెప్పే చోటుకి వాళ్ళు ఎందుకు వెళ్తారంటే, ఏదో వాళ్ళ సంతోషం లోకంలో అందరి ముందు జనాల ముందు అలా తిరుగుతూ ఉంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్సు, పట్టు చీరలు ఇవన్నీ ఒకరు చూసుకోవాలి, సంతోషించుకోవాలి. అదే వాళ్ళకి ఆనందం. అక్కడికి పోయి దేన్నో ఒకదాన్ని చంపి బలిచ్చి చక్కగా కడుపార తిని రావడమే పండగ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, కానీ వాళ్ళకి మనకున్నటువంటి వ్యత్యాసం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, దేవుణ్ణి గొప్ప చేస్తూ ఉంటాం, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ప్రజలే మాట్లాడుకోవాలి, కానీ ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన స్వభావాలు మారుస్తూ ఉంటాడు, మన పరిస్థితులు మారుస్తూ ఉంటాడు, మన స్థితిగతులన్నీ మార్చివేస్తూ ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు కదా! వారికి లోకస్తులకు మనకున్నటువంటి వ్యత్యాసం చాలా ఉంది. ఇది గ్రహింపక ఎంతోమంది గ్రుడ్డి తనములో పడిపోయి రాత్రులు వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. చాలా ఉదయకాల సమయంలో ఎంతమంది వచ్చినట్లున్నారు? దగ్గర వచ్చిన వాళ్ళందరికీ చెప్పాను,
నైట్ ఖచ్చితంగా ప్రార్థన జరుగుతుంది, రెండమ్మా రేపు ఎలాగో సెలవే కదా అని చెప్పాను. మనోళ్ళు యేసు రక్తమే జయం, హల్లెలూయా. సరే, ఏది ఏమైనా దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు ఈ రాత్రికాల సమయంలో, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుణ్ణి ఆరాధించుకుని దేవుణ్ణి గొప్ప చేసుకునే భాగ్యము మనకు అనుగ్రహించారు. మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. అందరూ కూడా బైబిల్ గ్రంథములు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక మాట మనం చదువుకుందామండి. పాస్టర్ గారేమో ఒక అర్ధ గంట అని చెప్పారు. దేవుని స్తోత్రం ఎంతసేపు అయితే అంతసేపు, ఏమంటారు నాకు తెలీదు. పావు గంటలోనే ముగిస్తానో తెలీదు, అర్ధ గంటలో ముగిస్తానో నాకు తెలీదు. పాస్టర్ గారు నాకు వాక్యంకి ఇస్తానని చెప్పలేదు, సాయంత్రం వచ్చే ముందు గబుక్కుని చెప్పారు. నేను అప్పటికప్పుడు ప్రభువా ఏం చెప్పాలి ప్రభువా, ఏం చెప్పాలి ప్రభు అని అంటున్నప్పుడు నాకు దేవుడు కొన్ని ఈ విషయాలు తెలియపరిచారు. ఆ మాటలే కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. 16వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయం వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. తర్వాత ఖైదీలు వినుచుండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటతో దేవుడు మనందరితో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరు కూడా తల్ల వంచి ప్రభువా ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడమని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మీ ఘననామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యం ఈ రాత్రి మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని అంతగానో స్తుతిస్తూ ఉన్నాం. అనేక మంది వ్యర్థమైన వాటి కొరకు ఈ రాత్రిని అయ్యా కాలక్షేపముగా గడుపుతున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. కానీ మేమైతే మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహింప చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమపరచబడ్డారు, ఆరాధనలో బలమైన అభిషేకం ఇచ్చారు, మీకు స్తోత్ర. మరి ముఖ్యంగా నాయన మరి వాక్యోపదేశంలోనికి వెళ్తూ ఉంటుండగా నీ ఆత్మజ్ఞానము చేత నన్ను నింపమని ప్రార్థిస్తున్నాం. నేను కాదయ్యా, నాలో మీరు ఉండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి నాయన తండ్రి. నీకే స్తోత్రాలు అయ్యా. నీ మాటలు వెల్లడి అవుతూ ఉండగా ప్రతి ఒక్కరి హృదయంలో వెలుగు కలుగునట్లుగా మీరు ఆజ్ఞాపించండి అయ్యా. నూతనమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ నీకే వందనాలు, స్తోత్రాలు. మీ స్వరమునే ప్రతి ఒక్కరికి వినిపింప చేయండి ప్రభువా. నన్ను మరుగుపరచండి అయ్యా, నన్ను మరుగుపరచండి ప్రభువా. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. సూటిగా తేటగా బహాటముగా ఈ రాత్రి మా అందరితో మాట్లాడమని వేడుకొనుచున్నాము తండ్రి. నాయనా నీకే స్తోత్రాలు. మీరు మాట్లాడితే పరిస్థితులు మారిపోతాయి ప్రభువా. మీరు మాట్లాడితే నాయనా స్థితిగతులన్నీ తారుమారైపోతాయి ప్రభువా. సహాయం చేయండి. మీరే ఈ రాత్రి ప్రతి ఒక్కరికి కనిపించమని అడుగుచున్నాము. గొప్ప కార్యములు జరిగించి మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందాక చదువుకున్నటువంటి మాటలో మరలా చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరండి? పౌలు, సీల. ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిగతుల్లో
వాళ్ళు ఏం చేస్తున్నారట? ఏం చేస్తున్నారు? వాళ్ళు చేస్తున్న పనులేంటి? ఏమండి చెప్పండి. ఒకటి, ప్రార్థన చేస్తూ ఉన్నారు. రెండు, కీర్తనలు పాడుచూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు, మరలా పాటలు కూడా పాడుతూ ఉన్నారు. ఏమండి, మనము ఎప్పుడు ఎక్కువగా పాటలు పాడతాం? ఏమండి, పాటలు మన నోట ఎప్పుడు వస్తాయి? ఏ సమయాల్లో వస్తాయి? ఏ సందర్భాల్లో వస్తాయి? ఏమండి, మన జీవితంలో ఏదైనా ఒక గొప్ప కార్యములు జరిగినప్పుడు, ఒక మేలుకరమైనటువంటి ఆ మేలులు ఏవైనా జరిగినప్పుడు సంతోషం పట్టుకోలేక మనం ఏం చేస్తూ ఉండండి, ఒక్కోసారి గంతులేస్తాం, పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఉంటాం. అవునంటారా కాదంటారా? నిజమే కదా. కానీ ఇక్కడ అంత తారుమారుగా జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక అమ్మాయి కట పుతోను అనే దయ్యం పట్టింది. హల్లెలూయా. పుతోను అనే దయ్యం పట్టినటువంటి అమ్మాయిని అక్కడ కొంతమంది ఏమండి యజమానులు ఆ అమ్మాయిని వాడుకుంటున్నారు. ఎలా వాడుకుంటున్నారంటే, ఆమె ద్వారా ఆమె పుతోను అనే దయ్యం ఏం చేస్తుందంటే సోది చెప్పిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా విన్నారా? సోది చెప్పుతామమ్మ, సోది చెప్పుతాం, ఉన్నది చెప్పుతాం, లేనిది చెప్పుతాం, జరిగేది చెప్పుతాం, జరగబోయేది చెప్పుతాం. ఏంటి ఇలాగ సోది చెప్తా ఉండేటువంటి ఒక దయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయి. బాగా వినాలి. ఆ అమ్మాయిని యజమానులు పట్టుకొచ్చి అందరికీ సోది చెప్పడం, ఆమెతోటి సోది చెప్పిస్తూ ఉన్నారట. సోది చెప్తూ ఉంటే జనాలు ఏమండి, సోది వినడానికి జనాలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. దేవుని మాటలు చెప్పేటప్పుడు జనాలు వస్తారా? చాలా తక్కువైపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సోది చెప్తా ఉంటే ఆ అమ్మాయి దగ్గరికి చాలామంది వస్తూ ఉన్నారట. ఒక్కొక్కరికి చెప్పిన తర్వాత, అబ్బా ఎంత బాగా చెప్పింది, మా ఫ్యూచర్లో ఎలాగుంటారట, అలా ఉంటారట, ఇలాగ కారు కొంటావు, విజయ్ గడేమో కారు కొనేస్తాడని చెప్పాడట. ఏమండి, ధనియాలన్న 2-3 ప్లాట్లు కట్టేస్తాడని చెప్పాడట. ఏమండి, ఇలాగా ఉన్నవి లేనివి అన్నీ కల్పించుకొని ఆ దయ్యం ఆ పిల్లని వాడుకుంటూ సోదంతా చెప్తూ ఉంటే ఆ సోది వినడానికి జనాలు చక్కగా వచ్చేవారట. వచ్చిన తర్వాత ఆ మాటలు విని ఆ సంతోషం పట్టుకోలేక, ఒకరిని పొగిడినప్పుడు వారిలో సంతోషం పట్టుకోలేక వాళ్ళ దగ్గర ఉన్నది ఏదో ఒకటి ఇచ్చేస్తారు. అలాగే ఈ సోది చెప్పించుకునే అమ్మాయి గంట సేపు సోదికి ఇంత రేటు, 2 గంటలు చెప్పే సోదికి ఇంకొంత ధనం, అలాగ వెచ్చించి ఆమె డబ్బులు సంపాదించడం ప్రారంభించింది. ఈ డబ్బులు సంపాదించి ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే ఈ అమ్మాయిని ఆడ కూర్చోబెట్టారో సోది చెప్పించడానికి, వాళ్ళు ఈమె దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసుకొని లాభపడతా ఉన్నారట, లాభం పొందుతూ ఉన్నారట. హల్లెలూయా. ఈ జనాలంతా ఏమైపోయారు? బ్రేక్ ఇస్తాం కదా మధ్యలో, సరే యేసు రక్తం జయం. హల్లెలూయా. ఎక్కడున్నా ఈమెతోటి లాభం పొందడం అలవాటు పడ్డారు. ఎవరు? యజమానులు అలవాటు పడ్డారు. అలవాటు పడి ఏమండి, ఇక రోజు ఈ అమ్మాయితోటి సోది చెప్పించడం, వందల డబ్బులు సంపాదించుకొని, వీళ్ళు చేసేది ఏమీ లేదు, యజమానులు చేసే పని ఏమీ లేదు. ఆమెనాడు కూర్చోబెట్టడం, సోది చెప్పించడం, డబ్బులు రాగానే హాయిగా తీసుకొని కడుపార తిని ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు. ఒకరోజట ఏమండి, పౌలు శీల అనేటువంటి దైవ సేవకులు ఆ దారి గుండా వెళ్తూ ఉన్నారట. హల్లెలూయా. ఏ దారి గుండా? ఈ పుతోను దయ్యం పట్టినటువంటి అమ్మాయి
దగ్గర దరిదాపులోనికి వస్తూ ఉన్నారట. ఈ అమ్మాయి ఎక్కడుంటే పౌలు శీలలు అంత దూరంలో ఉన్నారు. వాళ్ళని చూసి ఈ అమ్మాయిలో ఉన్నటువంటి దయ్యం మాట్లాడుతూ ఉందట. అర్థమవుతుందండి? ఈ అమ్మాయిని బట్టినటువంటి దయ్యము ఏమని మాట్లాడుతుందంట చూడండి, చదవమ్మా. ఆమె పౌలును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. హల్లెలూయా, హల్లెలూయా. సైతాన్ గారు చెప్తా ఉన్నాడు, దయ్యాలకి ఎవరు నిజమైన సేవకులెవరో, భక్తులెవరో, భక్తిహీనులెవరో తెలుసు. చూసి అంత దూరంలో ఉండి అక్కడ చాలామంది సోది చెప్పించుకోవడానికి జనాలు వచ్చి కూర్చుంటే వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి సైతాన్ గాడు తట్టుకోలేక, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మో వాళ్ళెవరో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని దాసులు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి వారిని అసలు వాళ్ళకి చెప్పాలి కదా, సోది చెప్పడం మానేసి అసలు విషయంలోనికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. అసలు విషయంలోనికి వచ్చేసి వాళ్ళని చూసి భయపడిపోయి, ఎవరు ఆ పిల్ల కాదు, ఆ పిల్లలో ఉన్నటువంటి దెయ్యం నిజం చెప్పిస్తూ ఉందట. అక్కడున్న జనాలందరికీ సువార్త వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటిదాకా సోది చెప్పినటువంటి అమ్మాయి, అప్పటిదాకా ఉన్నది లేనిది వ్యర్థమైనది పనికిమాలిన విషయాలన్నీ చెప్పి 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 సడన్గా సేవకుల్ని చూడంగానే ఏం చెప్తుందంట? సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించేవారై ఉన్నారని కేకలేస్తూ ఉందంట. హల్లెలూయా. అప్పటిదాకా సోది విన్నటువంటి ప్రజలు సడన్గా సువార్త వింటున్నారు. వీరు రక్షణ మార్గమును ప్రచురించేవారు, నా మాటలు వెనకండి, పోయి వాళ్ళ మాట వినండి అని ఇండైరెక్ట్గా చెప్పేస్తూ ఉంది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే పౌలు శీలయు ఇద్దరు కూడా ఈ అమ్మాయిని చూడంగానే చాలా వేదన కలిగిందట. చాలా బాధపడిపోయారు. ఎందుకు బాధపడ్డారు? ఆమెలో ఉన్నటువంటి దయ్యాన్ని చూసి, ఏమండి, ఆమెలో ఉన్నటువంటి ఆ బలహీనతను చూసి ఈ యజమానులు ఈ రకంగా వాడుకుంటున్నారా? అయ్యో, ఈ బిడ్డ చక్కగా యవ్వన కాలంలో చదువుతూ ఒక మంచి స్థితిగతుల్లో ఉండాల్సినటువంటి బిడ్డను తీసుకొచ్చి ఇలాంటి పనికి మాలిన కార్యక్రమాలకు వాడుకుంటారా అని పౌలు శీలలు వ్యాకుల పడ్డారంట. చాలా వేదన పడ్డారట. వేదన పడి వెంటనే ఆ అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి, నజరేయుడైన యేసు నామములో ఆ దయ్యమును వదిలి పొమ్మని చెప్పంగానే వెంటనే అది ఆమెను వదిలిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మాయికేమో, అరే ఏంటి నేను ఏం చేసేదాన్ని, ఏంటి నువ్వు ప్రత్యేకంగా చూస్తూ ఉంది. అక్కడ జనాలంతా ఉన్నారు. వాళ్ళంతా ఈ ఆశ్చర్యమైన కార్యం చూసి వాళ్ళందరూ కూడా, ఏమండి, పౌలు శీలలు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన చూసి ఈమెలో నుంచి దయ్యం వెళ్ళిపోవడం గమనించగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, రోజు ఆ అమ్మాయితో లాభం సంపాదిస్తున్నటువంటి యజమానులు ఇప్పుడు నష్టం వాళ్ళకి ప్రారంభమయ్యింది. ఒక పనిలే, ఒక పాటలే. కొంతమంది చూడండి, మంచి మంచి రెస్టారెంట్లో అవ్వో ఇవ్వో కట్టేసి హాయిగా కాలి మీద కాలేసుకొని హాయిగా కూర్చొని డబ్బులు తీసుకుంటూ ఉంటారు. క్యాషియర్ చక్కగా ఆడేమన్నా ఒక పని చేస్తాడా? అక్కడ ఆ టేబుల్ పైన నీళ్లు పడిపోయినా అలా చూస్తూ ఉంటాడు, కానీ వేరే వాడికి చెప్తాడు, కానీ వాడు వచ్చేమన్నా చేస్తాడా? బద్దకస్తులు, ఏమీ చేయరు, ఏ పని చేయరు. అలాగే ఈ అమ్మాయితో రోజు లాభం పొందేటువంటి వ్యక్తులు, ఇక ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ అమ్మాయిలో నుంచి దురాత్మ వెళ్ళిపోయిందో, దేవునికి స్తోత్రం కలుగును గాక, వెళ్ళిపోయిన తర్వాత ఈమె సోది చెప్పిద్దా?
అసలు సోది చెప్పడానికి ఆమె దగ్గర మాటలు ఏ మాటలు ఉంటాయి? ఎప్పుడైతే ఎప్పుడైతే యేసు నామములో స్వస్థపరచబడిందో యేసుని గురించినటువంటి మాటలు చెప్పింది, కానీ సైతాన్ని గురించిన మాటలు చెప్తుందా? ఇక చెప్పడానికి లేదు. హల్లెలూయా. చెప్పడానికి ఏమీ లేవు అక్కడ. ఒకవేళ చెప్తే ఏం చెప్పాలి? యేసయ్య నిజమైన దేవుడు, ఈ యేసు ప్రభువే మార్గము సత్యము జీవమై ఉన్నాడని ఆమె చెప్పడం ప్రారంభిస్తుంది. ఈ దాసులకు చాలా నష్టమైపోయింది. అయ్యో ఏం చేయాలని బాధపడతా ఉన్నారట. దీనంతటికి కారణం ఎవరు? అసలు మేము ఎంత లాభం పొందుకుంటా ఉంటే మధ్యలో దూరి ఈ అమ్మాయిని చెడగొట్టింది కాకోకుండా మాకు లాభం రాకోకుండా నష్టం తెచ్చొచ్చింది ఎవరు? ఈ పౌలు శీలలే. కాబట్టి వీళ్ళని మేము పోయి కొట్టారు, రాళ్ళతో కొట్టారట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమండి చూడండి, ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారట. ఏం పాపం చేశారండి ఈడ్చుకుపోవడానికి? ఎవరైనా ఒక పాపం చేసినప్పుడు ఆ పాపము చేసినటువంటి బిడ్డలను ఏం చేస్తారు? ఈడ్చుకొని, మనుషులందరూ చూస్తూ ఉంటే ఈడ్చుకొని వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఏం పాపం చేశారు? ఏం తప్పు చేశారు? ఆమెలో ఉన్న దురాత్మను పోగొట్టడం పెద్ద పాపమా? తప్ప కాదు. కానీ వీళ్ళ లాభం పోయిందిగా. అది బాధ తట్టుకోలేక అసూయతో, అమ్మో ఆ బాధ తట్టుకోలేక గ్రామ పెద్దల అధికారుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని ఈడ్చుకొని వెళ్ళారట. ఏదో పాపం చేసిన వాళ్ళలాగా ఈడ్చుకొని వెళ్ళి అంతటా న్యాయాధిపతుల యొద్దకును వారిని తీసుకుని వచ్చి, ఈ మనుష్యులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు. ఏం ఆచారం చేశారండి అక్కడ? బొట్లు పెట్టారా? లేకపోతే బైబిళ్ళు పంచి పెట్టారా? లేకపోతే ఏం చేశారు? ఏం ఆచారాలు చేశారంటే అక్కడ కూర్చొని పాటలు పాడుతూ ఆరాధన చేశారా? ఏం ఆచారం చేశారు? అక్కడ జరిగిన ఆచారం ఏమీ లేదు. హల్లెలూయా. ఏ ఆచారం జరిగించబడలేదు. కానీ వీళ్ళ లాభం పోయింది కదా. ఒకడు లాభపడడం కోసం అవతలని ఎంత నష్టమైనా పరుస్తాడు, ఎంతటి దారుణానికైనా దిగజారిపోతారు. హల్లెలూయా. అయితే వీళ్ళనంట ఏం చేశారంట? ఆ అధికారులు ఏం చెప్పారంటే వీళ్ళని తీసుకుపోయి ఎక్కడ వేయాలట? జైల్లో పడేయండి. జైల్లో పడేయండి అనగానే జైల్లోకి వెళ్ళిపోయారు. చదవండి అమ్మా 22వ వచనం నుంచి. అప్పుడు జన సమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి ఈడ్చారు, బట్టలేమో లాగివేసి వారిని బెత్తాలతో కొట్టవలెనని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని ఏం చేశారంట? చెరసాల్లో పడేశారంట. అయ్యో ఎంత బాధకరమైనటువంటి విషయమో కదా. దేవుని కోసం నాకు పౌలు గారి విషయమే నాకు బాగా ఇష్టమైనటువంటి మాట ఒక చోట రాయబడి ఉంటుంది. పౌలు సౌలుగా ఉన్నప్పుడు, ఏమండి మాట వినాలి, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఈయన చేసిన పని అదే. ఎవరు ఏ కొలత కొలుస్తారో అదే కొలత నీకును కొలవబడుతుందన్న మాట ప్రకారంగా సౌలు ఒకప్పుడు అనేక మంది బిడ్డలను హింసించాడు. ఇలాగే రాళ్లతో కొట్టి చంపి ఏమండి జైలుకు ఈడ్చుకొని పోయినటువంటి బిడ్డ. అలాంటి పౌలుకు ఇప్పుడు ఏం జరిగింది? సేమ్ అదే జరిగింది. హల్లెలూయా. సేమ్ అదే జరిగింది. చెరసాల్లో వేసేశారు. చెరసాల్లో వేసిన తర్వాత వాస్తవానికి
ఏం చెయ్యాలి? ఇప్పుడు కార్తీక్ గారిని తీసుకుపోయి ప్రార్థనలో కూర్చున్నాడు కదా అని చెప్పి వేరే బయట నుంచి ఎవడో వచ్చి అసలు నువ్వు ఎందుకురా ఇంతమంది ఉండగా నువ్వు ఎందుకు వచ్చావు ప్రార్థనకు వచ్చావని తీసుకుపోయి జైల్లో వేసేస్తే వాడు ఏం చేస్తాడు? ఫోన్ ఉంటే ఫోన్ పట్టుకుని ఆడుకుంటాడు. సరే, ఫోను లేదు, ఏమీ లేదు, దేవుని స్తోత్రం. ఇన్ని తీసుకుపోయి జైల్లో పెడితే నువ్వేం చేస్తావురా చెప్పు? ఏం చేయడట. వాడికి ఒక భారం లేదు, ఒక బాధ్యత లేదు, ఒక భయం లేదు, భక్తి అంతకంటే నాకైతే ఏం కనబడలే. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు ఒక చోట ఇందాక చెప్దాం అనుకున్నా కదా, ఏంటా మాట అంటే, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత నా నామాన్ని భరించుటకు ఏర్పరచుకున్నాడట దేవుడు పౌలు గారిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామం భరించడం అంత తేలికైనది కాదు. దేవునికి స్తోత్రం గట్టి చెప్పొచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామం అంత బరువుగా ఉంటుందా? ఏమండి, యేసయ్య నామం అంత బరువైందా? ఎందుకు ఆ మాట అన్నారు ఆయన? ఏమండి, యేసయ్య నామం చాలా బరువైనది, అంత తేలికైందేం కాదు. హల్లెలూయా. ఎందుకో చెప్పనా? ఇలాంటి కష్టాలు వస్తాయి యేసయ్య నామాన్ని ధరిస్తే. ఏమండి, జైల్లోకి వెళ్ళాలి, దెబ్బలు కొట్టించుకోవాలి, ఏమండి రక్తాలు కారాలి, రాళ్ళతో కొట్టించుకోవాలి, ఉమ్మి వేసుకోవాలి. మామూలు విషయమా? ఇవన్నీ భరించాలంటే యేసయ్య నామాన్ని అంత భారమైనది, అంత బరువైనది, మామూలు విషయం కాదండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ భారం మోస్తూ అనేక మంది ప్రజలకు దేవుని వార్తను ప్రకటిస్తూ వస్తూ ఉండగా ఈ ప్రజలు ఏం చేశారట? కొట్టి ఎక్కడేశారు? జైల్లో పడేశారు. జైల్లో పడేసిన తర్వాత వాస్తవానికి వాళ్ళు ఏం చేయాలి? అయ్యో, మమ్మల్ని ఎందుకు ఇలా కొట్టేశారు? మేమేం పాపం చేసామని, మేము ఏం తప్పు చేసామని, మేమేం అన్యాయం చేసామని మమ్మల్ని అన్యాయంగా ఈ జైల్లో కొట్టి పడేశారే అని వాస్తవానికి బాధపడుతూ ఉండాలి. హల్లెలూయా, వేదన పడుతూ ఉండాలి. కానీ అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటి? వాళ్ళట పౌలు శీలలు కూర్చొని ఆ జైల్లో చక్కగా పాటలు పాడుతూ ఉన్నారట. మనమేమో సంతోషం కలిగినప్పుడు పాటలు పాడతాం. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటి? ఏమండి, వేదనలో, బాధలలో, కష్టాల్లో, నష్టములో కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకేదన్నా కష్టం వచ్చినప్పుడు, మనకేదన్నా నష్టం కలిగినప్పుడు లబో దిబో అని ఏడ్చుకుంటూ కూర్చుంటూ ఉంటాం. కానీ పౌలు శీలలు ఏం చేస్తూ ఉన్నారట? చెరసాలలో, ఆ బందీ గృహములో ఏమండి ఏడవట్లేదు, ప్రార్థన చేస్తూ ఉన్నారట. ప్రభువా, ఏమని ప్రార్థన చేసి ఉంటారు? అమ్మో, మీతోనే మాట్లాడేది. వాళ్ళు బంధించబడి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఏం ప్రార్థన చేస్తారు? ఎలాంటి ప్రార్థన చేయాలి వాళ్ళు వాస్తవానికి? అయ్యా యేసయ్యా, మేము నీ కోసం ప్రకటిస్తూ ఉంటే, అయ్యా చూడయ్యా, మమ్మల్ని అన్యాయంగా ఈ చెరసాల్లో వేశారయ్యా, ఒక్కసారి వాళ్ళ పట్టుబట్టేసయ్యా అనల వద్దా? వాళ్ళని ఒక్కసారి చూసుకోయేసయ్యా అనల వద్దా? కానీ అలాగే ప్రార్థన చేయట్లేదా? హల్లెలూయా. వాళ్ళు అలా ప్రార్థన చేయట్లేదని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువా, వారు తెలియక ఏమి చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు, ప్రార్థన చేస్తూ ఉన్నారట. వాళ్ళందరూ రక్షించబడాలి ప్రభువా. ఆ జైల్లో ఉన్న వాళ్ళందరి కోసం, చుట్టుపక్కల ఉన్న జైళ్ళన్నీ ఉంటాయి కదా, రూమ్స్, ఆ చుట్టుపక్కల వారందరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారట. హల్లెలూయా.
పాటలు పాడుతూ ఉంటే పక్కనున్నటువంటి రూమ్స్లో ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారట? వింటూ ఉన్నారట. ఏం వింటూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉంటే వింటూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉంటే వింటూ ఉన్నారు. విన్నోళ్ళకి ఏమనిపిస్తూ ఉందంటే, అయ్యో వీళ్ళు ఇంత బాగా పాటలు పాడుతూ ఉన్నారు, అసలు వీళ్ళు ఎవరు ఏంటి చూడాలని ఆశ కలుగుతుందా కలగదా? బయట ఏదన్నా గొడవ జరుగుతూ ఉంటే ఏమండి, ఉన్న పాటలో ఏదన్నా గొడవ లేకపోతే ఏదో ఒకటి జరిగిందనుకో, ఉన్న పళ్ళని లటుక్కుని బయటికి వెళ్తారా వెళ్ళరా? ఎందుకు ఒక్క మనిషి అట్లా ఎందుకో వెనక్కలా తిరిగి చూసారనుకో, ఆమె ఎందుకు చూసిందని ముందావిడ చూసిద్ది, ఆ ముందామా పక్కన చూస్తారా చూడరా? హల్లెలూయా. ఇప్పుడు ఈ జైలు పక్కన ఉన్నటువంటి ఈ పౌలు శీలలు ఉన్నటువంటి రూములో మాత్రమే ఆరాధన జరుగుతూ ఉంది, పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి రూములో ఉన్న వాళ్ళకు ఉండబట్టలేకపోతూ ఉన్నారు. ఏందో జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది? ఎందుకు? అసలు జైల్లో ఎప్పుడు కూడా ఎవరు కూడా పాటలు పాడిన వాళ్ళు లేడు, ప్రార్థన చేసిన వాళ్ళు లేడు. వీళ్ళేంటి విచిత్రంగా ఉన్నారు? కొట్టించుకొని వచ్చారు కదా, దెబ్బలు తగిలి ఉన్నాయి కదా, వేదన పడుతూ ఉండాలి కదా, వీళ్ళేంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ఏంటి అని వీళ్ళ మనసు ఆగట్లే. హల్లెలూయా. వీళ్ళ మనసు ఆగట్లేదు. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఒకవేళ పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉంటే శీల పాటలు పాడాడేమో, లేకపోతే శీల ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పౌలు గారు ప్రార్థన చేశాడేమో, పాటలు పాడాడేమో. కానీ ఇద్దరు కూడా కొద్దిసేపు నువ్వు కొద్దిసేపు నేను, కొద్దిసేపు నువ్వు కొద్దిసేపు నేను అని పంచుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాటలు పాడుతూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడేసారంట తెలుసా? హల్లెలూయా. లోపలి చెరసాల్లో వేశారట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే చెరసాలు బయటకి కొన్ని ఉన్నాయి, లోపలికి కొన్ని ఉన్నాయి. వీళ్ళు ఎంత పాపం చేశారనుకొని వాళ్ళు లోపల దానికి వేసేసారో చూడండి. ఆ లోపల జరుగుతున్నటువంటి ఆ ప్రార్థన, ఆ పాటలు ఏమండి ఈ బయట ఉన్నోళ్ళు కూడా చూస్తూ ఉన్నారట. ఏమండి, హల్లెలూయా. అక్కడ జైలు అధికారి కూడా ఉన్నాడు. చాలా వీళ్ళు ఒకవేళ పారిపోతారేమోనని చాలా బలమైనటువంటి డోర్లకి ఏమేస్తారు, లాక్ తాళాలు బలమైన వేసారట. వీళ్ళు అసలు పారిపోవడానికి వీలు లేకుండగా ఏమండి చాలా సెక్యూరిటీ పెట్టేసి చాలా జాగ్రత్తగా లోపల దాంట్లో బంధించారట. పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. పాటలు, ప్రార్థన, ఆరాధన ఇలా జరుగుతూ ఉంటే పక్కనున్నటువంటి వారికి ప్రాణం ఆగట్లే. అమ్మో అక్కడ ఏదో జరుగుతూ ఉంది, మేము చూడాలి చూడాలి చూడాలి, వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని వాళ్ళకి ఆశ కలిగిపోతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, మన దేవుడు ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలా ఆశపడుతున్నారు, ఏంటో జరుగుతూ ఉంది, చూడాలి 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 అనుకున్నప్పుడు ఏమండి వీళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ ఉంటే దేవుడు ఉండబట్టలేకపోతా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు. హల్లెలూయా. ఈ ఇద్దరు కలిసి పాటలు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడే ఆగలేకపోయాడు. ఇంకా పక్కనున్న రూమ్లో ఉన్న వాళ్ళు ఆగుతారా? చెప్పు రాజవా. హల్లెలూయా. ఎక్కడో మహాకాశములు పట్టజాలనటువంటి గొప్ప దేవుడు, సమీపింపరాని తేజస్సులో నివసించుచున్నటువంటి ఆ గొప్ప దేవుడు ఏం చేశాడంట తెలుసా? వీళ్ళు చేసే పాటలు ప్రార్థన చూసి ప్రాణం ఆగక తట్టుకోలేక హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ ఏమండి యెషయా గారు ఒక దర్శనం చూస్తూ ఉన్నారు. ఉజ్జియా మరణించినప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంది తెలుసా? ఆ దర్శనంలో చూడండి అమ్మ ఒకసారి.
రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచును దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు ఏమని స్తుతిస్తా ఉన్నారట? సైన్యములకు అధిపతియగు హల్లెలూయా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ఏం చేస్తున్నారట? వీళ్ళేం చేస్తూ ఉన్నారు చెప్పాలి? గానము ప్రతిగానము. అక్కడేం జరుగుతూ ఉంది? పాటలు, ప్రార్థన, ఆరాధన 3 మిక్స్ అయిపోయాయి. ఇక్కడ ఓన్లీ పాటలే. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? గానము ప్రతిగానము, గానము ప్రతిగానము. అంత గొప్ప వైభవముతో ఉండేటువంటి దేవాది దేవుడు కోటాను కోట్ల దేవదూతలు ఎలాగ స్తుతిస్తూ ఉన్నాయట? పరిశుద్ధుడు 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 హల్లెలూయా, పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచునుండును. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచునుండును. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచునుండును. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచునుండును. హల్లెలూయా హల్లెలూయా. పరలోక రాజ్యములో ఏమండి పరిశుద్ధ దేవదూతలతో, 1 కాదు 2 కాదు, కోటాను కోట్ల దేవదూతలతో ఏమండి దేవుడు ఇలాగున ఆరాధించబడతా ఉన్నట్టు పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తూ ఉంటే హల్లెలూయా హల్లెలూయా అంత ఆ వైభవముతో కూడినటువంటి మహాప్రభావముతో మహా తేజస్సుతో ఎంతో గొప్పగా ఆరాధించబడుతున్నటువంటి దేవాది దేవుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉందట? పౌలు శీలలు పాటలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఉండబట్టలేక వచ్చేసాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ వచ్చినప్పుడు భూకంపం వచ్చింది, ఇక్కడ వచ్చినప్పుడు కూడా భూకంపం కలిగింది. దేవుని స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు దిగితే భూకంపం కలుగుతాయి, అద్భుతాలు జరిగించబడతాయి. ఇక్కడ గడప కమ్ముల పునాదులు ఏమయ్యాయంట తెలుసా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గానము ప్రతిగానం చేస్తూ ఉంటే దేవుడు వచ్చేస్తే అక్కడ పునాదులు అదిరయ్యంట. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంట తెలుసా? ఇప్పుడు చదవండి అమ్మా. హల్లెలూయా. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు ఏమయ్యాయంట? గడ 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 అదిరిపోతూ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అసలు వాళ్ళు చేసే ప్రార్థనకి, వాళ్ళు చేసే ఆరాధనకి ఏమండి ఒక్క ఇద్దరే చేస్తున్నారు. ఎంతమంది? ఇద్దరే.
అక్కడ ఎంతమంది చేస్తూ ఉన్నారు? కోటాను కోట్ల దేవదూతలు. హల్లెలూయా, కోటాను కోట్ల దేవదూతలు. ఇక్కడ ఇద్దరే. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామములో ప్రార్థిస్తారు, ఆరాధిస్తారు, వారి మధ్యలోకి ఆయన వచ్చేస్తాడు. హల్లెలూయా. ఆకాశ మహాకాశములో పట్టజాలనటువంటి గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. ఏమండి, వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఒక్క అడుగు వేసేసరికి ఏమైపోయిందంట తెలుసా? అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటి తెలుసా? ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఆయన అడుగు పెట్టంగానే ఆ అడుగు శబ్దానికే జైలంతా అదిరిపోయింది. స్తోత్రం చెప్పు. జైలంతా వణిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. భూకంపం వచ్చినప్పుడు భూమి ఏమైపోతుంది? నెరలు నెరలుగా విడిపోతుంది. ఏం జరగాలి? భూకంపం కలిగిన మొన్న విన్నా, హైదరాబాదులో భూకంపం వచ్చిందట. విన్నారా? హైదరాబాద్లో భూకంపం వచ్చిందట. మరి అంతమందికి ఏం జరిగిందో నాకేం తెలీదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలాసార్లు విని ఉంటాం, భూకంపం వచ్చి కొన్ని ఇల్లులు, కొంత జనాంగము నష్టపోయిందన్న వార్త మనం విన్నాం. హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి తెలుసా? హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ విడ్డూరం ఏంటంటే, ఒక్క ఆ డోర్లు మాత్రమే తెరబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ చెరసాలలో మాత్రమే చెరసాలలు, ఖైదీలు ఉన్నటువంటి ప్రతి చెరసాలన్నీ కూడా తెరుచుకున్నాయట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగింది? ఏం తెరుచుకున్నాయి? నీ కళ్ళ ఏం తెరుచుకున్నాయి? అప్పటిదాకా ఆ జైల్లో ఉన్నటువంటి ఆ ఖైదీలందరూ, అయ్యో మేము వెళ్దామంటే దారి లేదే, ఒకడేమో బొక్క పెడుతున్నాడట గోడకి, వల్ల కావట్లేదు, ఇంకోడేమో ఇంకోటేదో చేస్తూ ఉన్నాడంట, వల్ల కావట్లే, ఎలా 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 దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ కలిగిన ఎవడు ఆపలేడు. హల్లెలూయా. ఎవడు ఆపలేడండి. మీకు రావాలని, దేవుడు మిమ్మల్ని పంపించాలని మీకు ఆసక్తి వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఎవడు ఆపలే. వాళ్ళు కొంతమంది ఆగిపోయారు. మిమ్మల్ని ఎవరు ఆపలేరు. హల్లెలూయా. ఏమండి, ఆ పక్కన ఉన్నటువంటి ఆ రూములలో ఉన్నటువంటి ఖైదీలు ఎప్పుడైతే ఈ చెరసాల తెరవబడిందో, ఇక చూడు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. దేవుని స్తోత్రం. ఎంతో సంతోషంతో ఎక్కడికి వెళ్తారు? వాస్తవానికి వాళ్ళు ఏం చేయాలి? అర్రే చెరసాల బ్రద్దలైపోయింది, పారిపోదాం పద అని పారిపోవాలి. తప్పులు చేసినటువంటి వారు, ఎన్నో అన్యాయ కార్యాలు చేసినటువంటి వారు, హత్యలు చేసినటువంటి వ్యక్తులు, జైల్లో ఉండి బాధపడుతూ ఇన్ని రోజులు అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చింది. ఏమండి, స్వేచ్ఛ వచ్చినప్పుడు వాస్తవానికి వాళ్ళు ఏం చేయాలి? పారిపోవాలి. కానీ పారిపోలే. హల్లెలూయా. దేవుడు ఉండే స్థలానికి ప్రజలు ఆకర్షించబడతారు. దేవుడున్న స్థలానికి ప్రజలు ఆకర్షితులు అవుతారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పాటలు, ప్రార్థన, ఆరాధన జరుగుతూ ఉంటే ఇక్కడ ఏదో జరుగుతూ ఉందన్న ఆశ వాళ్ళకి కలిగింది కదా, ఆ ఆశ వాళ్ళని అక్కడికి పంపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఆశతో వాళ్ళందరూ అక్కడికి వచ్చి చూసేసరికి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? హాయిగా పాటలు ప్రార్థన జరుగుతూ ఉంటే, అమ్మో ఏదో జరిగిపోయింది, అమ్మమ్మమ్మమ్మమ్మ చెరసాలన్నీ బద్దలైపోయాయి, అందరూ పారిపోయారా ఎట్లెట్లా అని జైలు అధికారి వచ్చి చూస్తూ ఉన్నాడంట. అమ్మో, అన్నీ వచ్చి రూమ్లన్నీ చూసుకుంటూ ఒక్క రూమ్లో ఒక్క మనిషి లేడు. ఏమండి, ఒక్క రూమ్లో ఒక్క మనిషి లేడు. వీడికి ఇంక భయం పట్టుకొని అమ్మో వీళ్ళందరూ పారిపోయారు, నన్ను కాపలాగి పెట్టారు, నేనేమో
ఈ లవ్వర్ ఎటు వెళ్ళిపోయారు, నాకు కనబడట్లేదు, ఏం చేయాలి ప్రభు అని చచ్చిపోదామని వెళ్ళిపోతా ఉన్నాడట. హల్లెలూయా. ఏమండి అక్కడ చూడండి, అంతలో చెరసాల నాయకుడు మేలుకొన్నాడంటే ఈడేం చేస్తా ఉన్నాడు, ఏం చేస్తా ఉన్నాడు? హల్లెలూయా. అందరేమో ఆ జైల్లో ఉన్నటువంటి ప్రజలందరూ అప్పటిదాకా పడుకున్నారా? ఒక్కడు కూడా పడుకోలేదు. మీలాగే ఎవ్వరు పడుకోలే, మధ్యదాకా ఒక్కతే పడుకుంది. హల్లెలూయా. ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు కూడా పడుకోలే. ఈ బయట కాపలాగా పెట్టినటువంటి వ్యక్తి హాయిగా, ఇప్పుడు మీరు పోండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్లకి పోండమ్మా, సెక్యూరిటీని పెడతారు. ఎందుకు పెడతారు? నైట్ టైం సెక్యూరిటీని ఎందుకు పెడతారు చెప్పండి? కాపలాగా పెడతారు. కాపలా కాసే వాళ్ళు కాపలాగా ఎలా పడుకోవాలా చెప్పండి? ఇప్పుడు మీరు పోండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఎదురుగా మంచి కుర్చీలో చక్కగా ఓ 2 కుర్చీలు ఎదురు, ఒక కుర్చీ హల్లెలూయా 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 హాయిగా కాలు చాపుకొని రాముగా పడుకొని ఉంటారు. ఎవరు? కాపలాదారులు. ఈ కాపలాదారి కూడా అదే చేశాడు. ఈయనేం పెద్ద ఎక్కువేం చేయలే. ఈ పెద్ద ఆయన కూడా అలాగే హాయిగా పడుకున్నాడంట. ఇక్కడ ఎంత గంభీరమైన కార్యము జరుగుతూ ఉంటే ఆ పెద్ద మనిషికి హల్లెలూయా హల్లెలూయా ఆయన ఒక్కడే పడుకున్నారు. జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా ఉన్న పలానా భూకంపం కలగగానే ఏమండి దిగ్గులు లేచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పటిదాకా పడుకొని గొర్రకలు కొట్టి భూకంపం రాగానే బడబడా 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 శబ్దాలు వస్తూ ఉంటే ఆ శబ్దాలకి గుండె అదిరిపోయి కళ్ళు తెరుచుకున్నాడంట. కళ్ళు తెరుచుకొని చూసేసరికి చెరసాలన్నిటిని చూస్తూ ఉంటే ఎక్కడున్నాడు మనోడు? వీళ్ళని ఎక్కడేశారు? లోపల ఉన్నటువంటి చెరసాల్లో బంధించారు. ఈయన ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. హల్లెలూయా. లోపల అని చెప్తున్నాడంటే ఈయన బయట ఉన్నట్టేగా. దేవుని స్తోత్రం. బయట ఉండి ఏమండి సడన్గా భూకంపం కలగంగానే ఆ ప్రదేశం అంతా అదిరిపోయేసరికి జనాలందరంట ఏం చేశారు? పారిపోకోకుండా ఈ పౌలు శీలల దగ్గరకు వచ్చి వారితో కలిసి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారట. మనోడు ఎవరు? జైలు అధికారి మాత్రము భయముతో వణుకుతో అమ్మో వీళ్ళందరూ పారిపోయారేమో, నేనేం చేయాలని దిగులుతోటి ఏం చేశాడంట తెలుసా? చూడండి అమ్మా 28వ వచనం. అప్పుడు పౌలు 27వ వచనం చదవండి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. హల్లెలూయా. వీళ్ళందరూ పారిపోయారన్న వార్త అధికారులకి తెలిస్తే ఎలాగో నన్ను చంపేస్తారు, వాళ్ళతో చచ్చే కంటే నాకు నేను చచ్చిపోవడం బెటర్ అనుకొని కత్తి పట్టుకొని చచ్చిపోబోయాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడే ఉన్నాము,
ఇంతకు ఆయన ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు? బిగ్గరగా కేకలు ఏ సమయంలో వేస్తారు, ఏ సందర్భాల్లో వేస్తారు? పక్కనున్నోడికి చెప్తారా? హల్లెలూయా. ఆయన ఎంతో దూరంలో ఉండుంటాడు. ఏమండి, దూరంలో ఉండుంటాడు. వీళ్ళు కనబడకనే కదా చచ్చిపోదాం అనుకునింది. కానీ పౌలు మాత్రం ఆయనని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుల మనస్సు అందరినీ గమనిస్తూ ఉంటుంది. ఉదయం కూడా వాక్యం చెప్తూ ఉన్నప్పుడు సేవకులు, దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాడు. సేవకులు కూడా విశ్వాసులు చేస్తున్న పనులను, వారి క్రియలను చూస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈ పౌలు గారు కూడా ఏమండి, అందరు పౌలు గారి దగ్గరకు వచ్చి ఉంటే ఈయన ఏమండి, అది ఏ సమయం అనుకుంటున్నారు? ఏ సమయం చెప్పండి? మధ్యరాత్రి. ఇదేం రాత్రి? ఇదేం రాత్రి? చెప్పక్కాయ్. మధ్యరాత్ర, అర్ధరాత్ర? మధ్యరాత్ర, అర్ధరాత్ర? అర్ధరాత్ర. నేను మధ్యరాత్రి అనుకుంటాను. ఏమండి, రెండు ఒకటే. మధ్యన్న అర్ధన్న ఒకటే. ఈ అర్ధరాత్రి వేళ సడన్గా భూకంపం వచ్చేసేసరికి ఏమండి, కరెంటు పాయ్, చిమ్మ చీకటి అయిపోయింది. ఇప్పుడు ఈ లైట్లన్నీ ఆపేస్తే మీరు బిక్కు అనుకుంటే ఎత్తుక్కోవాలి. పాస్టర్ గారు ఎక్కడున్నారు, పాస్టర్ ఎక్కడుంది ఎత్తుక్కోవాలి. చీకటి అయిపోతే సేమ్ సిచ్యువేషన్ అక్కడ అదే జరుగుతూ ఉంది. చీకటి అయిపోయింది. జైలు అధికారేమో వెతుక్కుంటా గుడ్డిలతోనో అని చెప్పేసి ఎవడో కత్తి దొరికేసరికి చచ్చిపోతాం అనుకున్నాడు. దేవుని సేవకుని మనసు అంతటా చూస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు ఆయన చూశాడు. చూసి చచ్చిపోతా ఉంటే, ఓయ్ పెద్ద మనిషి, ఏం చచ్చిపోతావులే, ఆగు. హల్లెలూయా. పౌలు గారు వెంటనే, చదవండి అమ్మా, నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని. ఆయన ఎంతో దూరంలో ఉన్నాడు. ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాడు. బిగ్గరగా కేక వేశారట, బిగ్గరగా. హల్లెలూయా. మొన్నటి దినాన పాస్టర్ గారు బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి గురించి చెప్తూ బిగ్గరగా చెప్పాడట, గట్టిగా చెప్పాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. వెంటనే వాడు ఏం చేశాడు? లేచి నడవగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ కూడా అదే యేసు నామములో బిగ్గరగా చెప్పాడు. పౌలు గారు చెప్పేసరికి ఆయన ఇంకా చచ్చిపోవడం మానుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు ఈ జైలు అధికారి దేవుని సువార్త విన్నాడా? అందరూ ఆ జైలు పక్కన ఉన్నటువంటి వ్యక్తులందరూ వీళ్ళు చేసే ప్రార్థన వింటూ ఉన్నారు, వీళ్ళు పాడే పాటలు వింటూ ఉన్నారు. ఈయనొక్కడే ఎక్కడో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి ఏమండి సడన్గా పౌలు గారు చెప్పిన మాట విని ఆ వెంటనే ఆయన చెప్తున్నటువంటి మాట చూడండి, 30వ వచనం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, ఈ మాట చెప్తుంది ఎవరో తెలుసా? జైలు అధికారి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కూర్చున్నటువంటి మాట విన్న వ్యక్తి కాదు, ఎక్కడో బయట కూర్చొని ఉన్న వ్యక్తి. వీళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉంటే చూడలేదు, వినలేదు. కానీ ఏమండి, అద్భుతం ఏంటంటే యేసయ్య ఆ స్థలంలో అడుగుపెట్టాడు కాబట్టి ఎలాంటోడైనా మార్పు చెందిపోతాడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏమండి, జక్కయ్య కూడా సేమ్ కదా.
దేవుని గురించినటువంటి వార్త విన్నటువంటి వ్యక్తి కాదు. ఆయన పాపాలు క్షమించేటోడని తెలియదు, నిన్ను రక్షిస్తాడన్న విషయం తెలియదు, ఏమీ తెలియదు. కాకపోతే ఏసై గురించి ఏదో చిన్న మాట విన్నాడు. ఏమండి, ఆయన దగ్గర ఆయనకి విలువిచ్చేటువంటి వ్యక్తులు ఆయన పక్కన పడేసి వెళ్ళిపోతూ ఉన్నారు. జక్కయ్యని పక్కన విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే ఈయనెవరో నాకంటే చాలా గొప్పవాడు అనుకున్నాడు. కానీ యేసయ్య గురించినటువంటి విషయం ఏమీ తెలీదు. కానీ యేసు ప్రభుల వారు వచ్చి జక్కయ్య త్వరగా దిగిర్రా అనగానే వచ్చిన తర్వాత మొదట మాట్లాడిన మాట ఏంటి? జక్కయ్య దేవునితో మాట్లాడిన మాట చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. 6వ వచనం నుంచి చదువుదాం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనని చేర్చుకొని అందరూ అది చదవండి అమ్మా. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళేనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. హల్లెలూయా. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడలా అతనికి 4 అంతలు మరలా చెల్లింతున్నా నేను. హల్లెలూయా, హల్లెలూయా. అసలు యేసయ్య అక్కడ ఏం బోధ చేశాడని? జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు, త్వరగా దిగయ్యా అని చెప్పాడు. దిగంగానే ఆ పెద్దాయన లపలపా దిగేసి యేసయ్య దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. నిలబడి ఏమండి, ఆయన దగ్గరకు వచ్చి నిలబడి దేవునితో కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. అసలు దేవుడు యేసు ప్రభుల వారు, జక్కయ్య నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి అన్యాయంగా ఇంతమంది దగ్గర నువ్వు అన్యాయ పనులు చేసావా అని అన్నాడా? చెప్పండి. ఇన్ని పాపిష్టి కార్యాలు చేశావు, నీ పాపాన్ని విడిచిపెట్టు, నువ్వు తప్పులు ఒప్పుకో అని ఒక్క మాట అయినా చెప్పాడా? చెప్పలేదు. హల్లెలూయా, చెప్పలేదు. యేసయ్యను చూడంగానే ఈయనకే అనిపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి చూడంగానే ఏమండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన ముఖములోనంట మన రహస్య పాపములు కనబడతాయట. హల్లెలూయా. ఏమండి, యేసుని చూడంగానే ఆయన పాపాలు ఆయనకి కనబడతా ఉన్నాయి. అందుకే వెంటనే చెప్పేస్తూ ఉన్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను ఇంకెప్పుడు అలా చేయనయ్యా, 4 అంతలు ఇచ్చేస్తా ప్రభు అని ఒప్పేసుకుంటున్నాడు, పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ జైలు అధికారి మాత్రం ఏమన్నా దేవుని గురించినటువంటి మాటలు విన్నాడా? వినలే. కానీ వెంటనే వచ్చేసి అయ్యా నేను రక్షణ పొందాలంటే, హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ అపోస్తల కార్యంలోకి వద్దాం. అందుకు వారు ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేద్దాం. ఒక్కడే కదా వ్యక్తి రక్షణ పొందాలను అతను ఒక్కడే అడిగాడు. ఒక్కడే అడిగాడా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి అడిగిందా? ఒక్కడే అడిగాడు. కానీ అక్కడ పౌలు గారు ఏం మాట చెప్తున్నారు? అప్పుడు నీవును ఏం చేస్తే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. హల్లెలూయా.
అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడు అతనిని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదంతా కూడా ఏ టైంలో జరుగుతూ ఉందంటే ఈ అర్ధరాత్రి కాల సమయంలో. హల్లెలూయా. ఏమండి, ఈ అర్ధరాత్రి కాల సమయంలో పీపీపీ అనుకుంటా కొంతమంది వెళ్తూ ఉన్నారు. ఏంటి, విజిల్స్ వేసుకుంటా, ఏమండి బోరలు ఊదుకుంటా, ఏంటేంటో చూడ్డానికి ఆ రంగురంగుల కలర్గా ఆ లైటింగ్లు, ఫోకస్లు, ఆ డ్యాన్సులు, ఆ ప్రోగ్రాలు చూడడానికి అందరు వెళ్తూ ఉంటే వీళ్ళు మాత్రము ఏమండి ఏం జరుగుతుందంట తెలుసా, అక్కడ బాప్తిస్మం తీసుకున్నారట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కడు మాత్రమే కాదు, హల్లెలూయా, ఆ జైలు అధికారి అయ్యా నేను రక్షణ పొందాలని వాళ్ళని అడగంగానే వెంటనే పౌలు గారు ఏం చెప్పాలి, అయ్యా నువ్వు కొన్ని రోజులు ప్రార్థనకి రావాలి, ఇంకొన్ని రోజులు యేసయ్య గురించి నువ్వు తెలుసుకోవాలన్నారా. హల్లెలూయా. వెంటనే ఏం చేశారట, ఈ జైలు అధికారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడట. ఇంటికి వెళ్ళంగానే వాళ్ళందరూ కూడా దేవుని మాటలు విన్నారు. దేవుని మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా అంటే అంత ఈజీగా దేవుని మాటలు ఇంటి వారు ఎలాగ వింటారు. ఇప్పుడు సువార్త చెబితే ఒకడికి నచ్చిద్ది, ఒకడికి నచ్చదు. ఒకటి నచ్చిద్ది, ఒకడికి నచ్చదు. ఒకడు ఇష్టపడతాడు, ఒకడు ఇష్టపడడు. ఈ జైలు అధికారి అక్కడున్న అద్భుతము, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా చూశాడు కాబట్టి అమ్మో వీళ్ళు మామూలు కాదు, ఎవరట, సర్వోన్నతుడైన దేవుని దాసులు అని ఈయన కూడా గ్రహించగలిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గ్రహించి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళంగానే వారి భార్య బిడ్డలందరికీ చెప్పంగానే వాళ్ళ భార్య బిడ్డలు ఏం చేశారు, ఎవరు కూడా మారు మాట చెప్పలేదు. వారందరూ కూడా అదే అర్ధరాత్రి సమయంలో నేను అనుకుంటున్నాను వాళ్ళు మంచి నిద్రలో ఉండుంటారు. ఏమండి, నిద్రలో ఉన్నోడిని ఒకవేళ లేపితే ఎట్లుంటుంది పరిస్థితి? మంచి నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని లేపితే భలే కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో సామెతల గ్రంథంలో నిద్రపోతున్నోని లేపొద్దని ఉంటుంది. హల్లెలూయా. నిద్రపోతున్న మన మీదకి మనం దీవెన మాటలు కురిపించిన అది వాడికి శాపంగా మార్చబడుతుందట. హల్లెలూయా. పడుకున్న వాళ్ళని అర్ధరాత్రిలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. అర్ధరాత్రి మద్దెల దరువులాగా నలుగాట పూసుకొని రాసుకొని తందనలాడి ఏం పర్లేదు, వాళ్ళ వెన్న ఏం పర్లేదు. దానికి విలువిస్తున్నారు. నా యేసయ్య మాటలకు విలువేయకోకుండా దీన్ని పక్కన పడేసి దానికి వెళ్ళారు. విలువైన వాటిని ఎంచుకోవట్లేదు. హల్లెలూయా. అర్ధరాత్రి కాల సమయంలో ఏమండి ఈ జైలు అధికారి పౌలు శీలను పట్టుకొని, నేను అనుకుంటున్నాను ఈ పౌలు శీలలతో పాటు ఆ జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఊరమ్మ బాబాయ్ ఎంతమంది ఏంటి సడన్గా వస్తున్నారని, ఏమండి ఇంటి దగ్గర తన భార్య బిడ్డలు లేపేసరికి ఇందాక ఆ పెట్టమోహన్ దాన్ని వీళ్ళ చెల్లె అక్షిత ఆ పాల ప్యాకెట్లు తెచ్చిపెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టమ్మా అని చెప్దామని ఆ తలుపు లోపల గడిపెట్టుకుంది. మామూలు నిద్ర కాదు అసలుకి. ఈ పక్క నుంచేమో ఏసన్న గారు అచ్చిత అచ్చిత ఓ అచ్చిత అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. పాపం ఆయన రాగం తీసుకొని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. యాడచ్చిత నిండు ముసుగేసుకొని మంచి ములుకుంట పండుకుంది. పాల ప్యాకెట్లు తెల్లారేదాకా ఉంటే పాడైపోతాయి కదా, ఫ్రిడ్జ్లో పెడితే మంచిదని చెప్పి టపా 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 డోర్ కొడతా ఉన్నా. ఎంత కొట్టినా పిల్లలు లెగితే కదా, ఎంతసేపు కొట్టామో. ఈయన ఈ కిటికీ దగ్గరకు వచ్చాడు.
అచ్చితా ఓ అచ్చితా అని పిలుస్తూ ఉన్నాడు. దానికి చెవులోకి ఏమాత్రం కూడా దూరుకుపోవాలి. మంచి గాఢ నిద్రలో ఉన్నది, మంచి గాఢ నిద్రలో ఉన్నది. ఇక నాకు భలే కోపం వచ్చింది. పక్కన ప్రార్థన జరుగుతుంటే పడుకుంటావే పనికి మాలిందానా అని ఏం చేసి తెలుసా, ఆ కిటికీకి దాన్ని ఏమంటారు మెస్ ఉంది. ఆ మెస్సు కింద భాగంలో ఎవడు బొక్క పెట్టాడో ఏమో మరి, ఆ బొక్కలో నుంచి కిటికీని దొబ్బేసరికి కిటికీ పక్కకు వచ్చింది. గట్టిగా ఒక 10 సార్లు పలికితే కానీ పిల్లలగలే. ఓ అచ్చితా, ఓ ఓ అక్షిత, ఎంతసేపు అరిశానండి. అరవంగా ఇక్కడ చూస్తాం. చూసి అప్పుడు వచ్చి డోర్ తీస్తే ఆ పాల ప్యాకెట్లు పెట్టా. ఏమే ప్రార్థన జరుగుతుంటే వచ్చి పడుకున్నావు నువ్వు అని చెప్పేసరికి రెడీ అయ్యి లోపల రావంటే రెడీ అయ్యి వచ్చింది పెద్ద మనిషి. మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిద్రలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తే అసలు ఈ అర్ధరాత్రి కాల సమయంలో ఏమండి వాళ్ళు స్టార్ట్ చేసింది ఏ సమయానికి? మధ్యరాత్రిలో పాటలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ పాటలు ప్రార్థన ఈ భూకంపం జరిగేసరికి మహా అంటే ఒక 2-3 గంటలు అయ్యి ఉంటుందా అవదా? 2-3 గంటలు అవుతుంది కదా. ఆ సమయంలో పాటలు 1 గంట సేపు పాడారు అనుకోండి, ప్రార్థన 1 గంట సేపు చేశారనుకోండి, ఏమండి ఈ జైల్లో ఉన్న వాళ్ళు అందరూ ఏమండి ఈ భూకంపం, దేవుడు ఆ పాటలు ప్రార్థన విని భూకంపం కలిగించగానే ఆ జనులు వచ్చి అంత చీకటి అయిపోయి అక్కడ తారుమారుగా ఎంత సమయం బట్టి ఉండాలి? బాగా గమనించండి. 12 గంటల వరకు ఒక రకమైన నిద్ర వస్తుంది. 12 గంటల వరకు, 12 గంటల లోపు పండుకున్నోన్ని లేపితే దిగ్గును లెగుస్తారు. 12 తర్వాత ఒక 4 గంటల వరకు, 5 గంటల వరకు పండుకున్న వాళ్ళని అంత ఈజీగా మనం లేపలేం, ఒక్క మాటతో లెగరు. హల్లెలూయా. అప్పుడు చాలా గాఢ నిద్ర ఉంటుంది, చాలా గాఢ నిద్ర ఉండిద్ది. అంత నిద్రలో ఈ అద్భుతం జరిగింది. అదే నిద్రతో ఏమండి తేరుకొని వీళ్ళంతా కలిసి, ఇక్కడ జరిగిన విషయాలు వాళ్ళకి ఏమన్నా తెలుసా? ఏమీ తెలియదు. భార్య పిల్లలకి ఏమీ తెలియదు. కానీ వీళ్ళంతా కలిసి వెళ్ళిపోయి అమ్మా ఏదో ఒక పేరు చెబుదాం. ఏం పేరు చెబుదాం? ఓ దానమ్మా లగవే, పాస్టర్ గారు వచ్చారు, పౌలు శీలలు 2 వచ్చారు, నేను కూడా వచ్చా, మాతో పాటు జైల్లో ఉన్న ఖైదీలు అందరూ వచ్చారు. వీళ్ళేంటి అంటే జైల్లో పెట్టినందుకు ఆ కోపాన్ని తట్టుకోలేక మమ్మల్ని బంధించడానికి వచ్చారా? మా మీద దాడి చేయడానికి వచ్చారని భయపడరా? వాస్తవానికి భయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ వ్యక్తి ఏమండి లేదే పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు, అక్కడ జరిగిన విషయం ఇది జరిగింది, పాటలు ప్రార్థన చేస్తూ ఉంటే భూకంపం కలిగింది, చెరసాల బద్దలైపోయిందని చెప్పంగానే అవునా అలా జరిగిందా? కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉన్నారు. రెండు లోపల రెండుని కూర్చోబెట్టి పౌలు శీలలు 2 కూడా మరలా అక్కడేం జరుగుతూ ఉంది? పాటలు ప్రార్థన చేశారు. దేవుని గురించినటువంటి అనేక విషయాలు ఏమండి దేవుని గురించి వాళ్ళు ఏం చెప్పుంటారు అదంతా కూడా ఆ రాత్రికాల సమయంలోనే జరిగిపోయింది. మరి ఎంతెంత సమయంలో 5-10 నిమిషాల్లో అయ్యే కార్యక్రమాలు కావు. కానీ హల్లెలూయా తెల్లవారి లోపు కల్లా ఈ కార్యక్రమాలు అన్నీ జరిగిపోయాయి. హల్లెలూయా. దేవుని మాటలు ప్రకటించేసేసారు. దేవుని గురించినటువంటి విశ్వాసం కూడా వాళ్ళకి కలిగిపోయింది. వెంటనే అయ్యా మాకు బాప్తిస్మం ఇవ్వండి అనగానే వాళ్ళు వెంటనే రక్షణ పొందేశారు. నా ప్రియమైన సహోదరులారా, ఒక్క రాత్రిలో ఎన్ని కార్యాలు జరిగాయో! ఒక్క రాత్రిలోనే ఏమండి పశ్చాత్తాపం జరిగింది, ఏమండి రక్షించబడ్డారు,
బాప్తిస్మం పొందుకున్నారు. కొన్ని వందల రోజుల నుంచి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం, దేవుని మాటలు బోధిస్తూ ఉన్నాం. అమ్మా ఎలాగుండండి, మార్పు చెందండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి అని కొన్ని వందల రోజుల నుంచి ప్రకటిస్తూ ఉంటే ఒక్కడు సరైన దారిలోనికి రావట్లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ఒక్క రాత్రి ఎన్ని అద్భుతాలు జరిగాయో, ఎంతమంది రక్షించబడ్డారో. హల్లెలూయా. ఆ పక్కన రూముల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళను చూసిన ఏమండి ఆ జైలు అధికారి రక్షణ పొందారు. అక్కడ ఉన్నటువంటి వారు కూడా, ఇందులో రాయబడలేదు కానీ నేను అనుకుంటున్నాను వీరు మామూలు కాదు, నిజమైన సర్వోన్నతులైన దేవుని బిడ్డలు, మనము కూడా యేసయ్యను నమ్ముకుందాం అని వారు కూడా. కొన్ని శ్రమలు మన జీవితంలో మేలు కొరకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు శ్రమ పడ్డారు కానీ ఆ శ్రమ వెనకాల ఎంతమంది రక్షించబడతారన్న విషయాన్ని గ్రహించి అందుకే వాళ్ళు పాటలు పాడారు, అందుకే వాళ్ళు ఆరాధన చేశారు. గట్టి చెప్పొచ్చు కదా. హల్లెలూయా. జరగబోయే కీడు వెనుక మేలు దాచిన దేవుడా, నీకే నా వందనాలయ్యా. నష్టం వెనుక లాభం దాచిన దేవుడా, నీకే నా వందనాలయ్యా. పాడదాం అందరం కలిసి. కీడు వెనుక దేవుడా, నా వందనాలయ్యా. నష్టం వెనుక లాభం దాచిన దేవుడా, నీకే నా వందనాలయ్యా. అపజయాలలో విజయమునిచ్చిన, అపజయాలలో విజయమునిచ్చిన విజయ వీరుడా వందనాలయ్యా. విజయ వీరుడా వందనాలయ్యా. కీడు వెనుక మేలు దాచిన దేవుడా, నీకే నా వందనాలయ్యా. నష్టం వెనుక లాభం దాచిన దేవుడా, నీకే నా వందనాలయ్యా. పోయినా నన్నెరిగిన వారే వెక్కిరించిన, సాతాను శక్తులే నా మీద లేచి భయపెట్టాలని నష్టపరచిన, నీ హస్తము చాపి మునుపటి కంటే అత్యధిక హెచ్చించావు. నీ హస్తము చాపి మునుపటి కంటే అత్యధికముగా నన్ను హెచ్చించావు. అపజయాలలో విజయమునిచ్చిన, అపజయాలలో విజయమునిచ్చిన విజయ వీరుడా వందనాలయ్యా. విజయ వీరుడా వందనాలయ్యా. కీడు వెనుక మేలు దాచిన దేవుడా, నీకే నా వందనాలయ్యా. నష్టం వెనుక లాభం దాచిన దేవుడా, నీకే నా. కీడు వెనుక మేలు దాచిన దేవుడా, నీకే నా వందనాలయ్యా. నష్టం వెనుక లాభం దాచిన దేవుడా, నీకే నా వందనాలయ్యా. మరొకసారి. కీడు వెనుక మేలు దాచిన దేవుడా, నీకే నా వందనాలయ్యా. నష్టం వెనుక లాభం దాచిన దేవుడా, నీకే నా వందనాలయ్యా.
ఇందులో పౌలు శీలలు ఎందుకు పాటలు పాడారు, ఎందుకు ప్రార్థన చేశారంటే దీని వెనక దేవుని మర్మము ఒకటి ఉందని గ్రహించారు. హల్లెలూయా. దీని వెనుక ఏదో ఒక అద్భుతం జరగబోతుందని గ్రహించే పాటలు పాడారు, దేవుని స్తుతించారు, దేవుని ఆరాధించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని బట్టి నువ్వేం నేర్చుకోవాలంటే, నీకు ఒక కష్టం వచ్చినా, నీకు ఒక నష్టం వచ్చినా, నీకు వ్యాధి వచ్చినా, బలహీనత వచ్చినా, దేవుడు దీని వెనక ఏదో ఒక మేలు దాచి ఉంచాడన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దీని వెనకాల ఏదో అద్భుతము దేవుడు మన జీవితంలో జరిగించబోతా ఉన్నాడన్న ఉద్దేశము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆ రాత్రి అద్భుతకరమైనటువంటి రాత్రిగా మార్చబడిపోయింది. చరిత్రలో ఇప్పటికీ కూడా అనేక సంఘాల్లో, అనేక స్థలాల్లో బోధించుకుంటూ ఉన్నాం ఆ రాత్రి గురించే. ఎన్నో రాత్రులు జరిగాయి, కానీ ఈ రాత్రి ప్రత్యేకమైన రాత్రిగా మార్చబడింది. హల్లెలూయా. అనేక మంది రక్షించబడినటువంటి రాత్రిగా మార్చబడిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయో రోడ్ల మీద. ఎవడి ఇష్టానుసారంగా తాగి తందనలాడుతూ ఎన్ని పాపపు కార్యాలు జరుగుతూ ఉంటాయో ఈ రాత్రి. కానీ ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో ఏమండి, దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు, మనందరినీ దర్శిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదేనండి అద్భుతమైన రాత్రి. ఆ రాత్రిగా దేవుడు ఈ రాత్రిని మార్చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావు, ఏ కారణాన్ని బట్టి నువ్వు నలిగిపోతా ఉన్నావేమో, నా దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శించబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి నిన్ను దర్శించిన దేవుడు ఏమండి, అక్కడికి వచ్చినటువంటి దేవుడు ఇక్కడికి రాలేదనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చాడు కాబట్టి మీరు అందరు ఇక్కడ శ్రద్ధగా వింటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇద్దరు ఉన్నారు. మామూలుగా ఆదివారం ఆరాధన జరిగినప్పుడు ఇక కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని చక్కగా హాయిగా పడుకుంటారు. ఈ రాత్రి దేవుడు ఇక్కడ వచ్చాడు కాబట్టి కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. కళ్ళు అప్పగించుకొని చూస్తూ ఉన్నారు. దేవుడు వచ్చినట్టు నువ్వు గ్రహించగలుగుతున్నావా లేదా? దేవుడు ఈ స్థలంలో ఉన్నారని గ్రహిస్తున్నావా లేదా? దేవుడు ఉన్న చోట అద్భుతాలు జరిగించబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక.